యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా సలార్. అయితే ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే స్టోరీ విషయానికి వస్తే కాన్సార్ కి చెందిన ఒక అమ్మాయి కాన్సార్ ని వదిలి బయటకు వచ్చి టీచర్ అవుతుంది. ఆమె ప్రభాస్ తల్లి ఈశ్వరిరావు. సో కాన్సార్ ని వదిలి ఆమె బయటికి రావడానికి కారణం ఏంటి, అండ్ తన స్నేహితుడైన పృథ్వీరాజన్ సుకుమారానికి కష్టం వస్తే ప్రభాస్ ఎందుకు వెళ్తాడు, కాన్సార్ కి ప్రభాస్ కి సంబంధం ఏంటి, తన ప్రాణాలను రిస్క్ లో పెట్టి వాళ్ళ ఫ్రెండ్ కోసం ఫైట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఆ రేంజ్ క్యారెక్టర్ ఈ సినిమాలోనే పడింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా ప్రతి ఒక్క ఆడియన్స్ ని అలరించే విధంగా తీశాడు. అండ్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను చూపించిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రభాస్ ఈ సినిమాలో ఒక సింహంలా కనిపిస్తాడు. బాహుబలి తర్వాత వచ్చిన ఏ సినిమాలో కూడా ప్రభాస్ ని ఏ డైరెక్టర్ ఇంతలా వాడుకోలేదు, కానీ ప్రశాంత్ నీల్ మాత్రం చాలా గట్టిగా వాడుకున్నాడు. అండ్ సినిమాకి మేజర్ హైలైట్ యాక్షన్. మనకు ట్రైలర్ లో చూపించిన యాక్షన్ సీక్వెన్స్ కాకుండా సినిమాలో ఒక సర్ప్రైజ్ యాక్షన్ సీక్వెన్స్లు 2 ఉంటాయి. అండ్ ఈ యాక్షన్ సీన్లు థియేటర్ లో చూస్తే ఫ్యాన్స్ బట్టలు చించుకోవడం పక్కా. అండ్ ఇక బీజిఎం, KGF సిరీస్ హిట్ అయిందంటే అందులో మెయిన్ పార్ట్ బీజిఎం. రవి బసూర్ అంత గొప్పగా ఇచ్చాడు బీజిఎం. బట్ సలార్ విషయంలో బీజిఎం కొంచెం తేడా గుట్టిందని చెప్పుకోవచ్చు. KGF రేంజ్ లో కాదులే కానీ సినిమాకి ఎంత అవసరమో అంతే ఇచ్చాడు. సినిమాలో ఎక్కువ పార్ట్ డ్రామా ఉన్నందువలన బీజిఎం కి స్కోప్ ఎక్కువగా లేకుండా పోయింది. సో రవి బసూర్ బీజిఎం పర్వాలేదు అనిపిస్తుంది. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక కాస్ట్ విషయానికి వస్తే పృథ్వీరాజన్ సుకుమారన్ ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ లో గుర్తుండిపోయే పాత్ర. సినిమా తర్వాత కూడా మనతోనే ఉంటుంది ఆ క్యారెక్టర్. అంత గొప్పగా చేశాడు. ఈ సినిమాలో పృథ్వీరాజన్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేనంతగా చేశాడు పృథ్వీరాజన్ సుకుమారన్. అండ్ రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు పర్వాలేదు అనిపించారు. అండ్ శృతి హాసన్ సినిమాలో ఫీమేల్ లీడ్ ఉండాలి అన్నట్టు కాకుండా ఈసారి శృతి హాసన్ కూడా ఒక మంచి చక్కటి రోల్ రాశాడు ప్రశాంత్ నీల్. అండ్ సినిమాలో మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది క్లైమాక్స్. సినిమా మొత్తం ఒక లెక్క, క్లైమాక్స్ ఒక లెక్క. హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అనే రేంజ్ లో ఉంటుంది క్లైమాక్స్. అండ్ సలార్ సెకండ్ పార్ట్ కి ఇచ్చిన లీడ్ లో అద్దిరిపోయే ట్విస్ట్ ఉంటుంది. మనం ఊహించిన యాక్టర్ తెరపైకి వచ్చి అద్దిరిపోయే సస్పెన్స్ తో సినిమా ఎండ్ అవుతుంది. ఫైనల్ గా 6 ఏళ్ల తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే సినిమా సలార్.